జలాల ఒప్పందం రద్దుతో ఇప్పుడిక పాకిస్తాన్ కు చుక్కలే. భారత్ నిర్ణయంతో తాగునీటికి కూడా ఇబ్బంది పడనుంది పాకిస్తాన్. భారత్ ద్వారానే పాకిస్తాన్లోకి ప్రవహిస్తోంది సింధు నది, దాని ఉపనదులు. సింధు నది ఉపనదులపై భారత్తో పలుచోట్ల ఆనకట్టలున్నాయి. పాకిస్తాన్ మొత్తానికి సింధు నది మాత్రమే ప్రధాన ఆధారం. సింధు జలాలను భారత్ ఆపేస్తే ఎడారిగా మారనుంది పాకిస్తాన్. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చింది భారత్. డైరెక్ట్ అటాక్ చేయకుండానే పరోక్షంగా బుద్ధొచ్చేలా చేసింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి? ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే పాకిస్తాన్ ఎలా ఎడారిలా మారుతుంది? సింధు నది పాకిస్తాన్ మొత్తానికి ఇదే ప్రధాన నది. వ్యవసాయానికే కాదు, తాగునీటికి కూడా ఈ నదే ఆధారం. కానీ సింధు నది పుట్టింది మాత్రం పాకిస్తాన్లో కాదు, చైనా ఆధీనంలోని టికెట్ ప్రాంతంలో. పైగా సింధు నది ప్రవహించేది భారత్ గుండానే. భారత్లోని జమ్మూ కాశ్మీర్ ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది సింధు నది. సింధు నది ప్రవాహానికి ఆయువు పట్టు. దాని ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, జీలం. ఈ ఉపనదులన్నీ కూడా భారత్లో ప్రారంభమై పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాక సింధు నదిలో కలుస్తాయి. ఇక సింధు నదితో పాటు దాని ఉపనదులైన రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, జీలం ఈ 5 కూడా భారత్లోనే పుట్టి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూ సింధు నదిలో కలుస్తాయి. అయితే వీటన్నింటిపైన ఆనకట్టలు కట్టింది భారత్. ఇప్పుడు భారత్ ఆ జలాలను ఆపేస్తే పాకిస్తాన్కి నీటి ప్రవాహం ఆగిపోతుంది. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి ఈ వివాదం ఉంది. పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు 1948లోని నీటి సరఫరాను ఆపేసింది భారత్. ఆనాడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి వెళ్లడంతో 1954లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే 1960లో అది కార్యరూపం దాల్చింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ నియంత్రణలో ఉంటాయి. అలాగే సింధు, చినాబ్, జీలం నదులు పాకిస్తాన్ ఆధీనంలో ఉంటాయి.